దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఈరోజు మనము ది చైతన్య కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు తుర్కయాంజాల్ శాఖ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ బ్యాంకుకు సంబంధించి చీఫ్ అడ్వైజర్గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారిని కలవబోతున్నాము. ది చైతన్య కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు సాధించిన విజయాలేంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, శ్రీనివాస్ రెడ్డి గారి మాటల్లో విందాం. నేను సహకార బ్యాంకులో ఒక 40 సంవత్సరాలు వివిధ హోదాల్లో పనిచేశాను. ఇప్పుడు ప్రస్తుతం చైతన్య బ్యాంకు అడ్వైజర్గా పనిచేస్తున్నాను. ఇది సింగిల్ యూనిట్ బ్యాంకు అయినా కూడా ఉపేందర్ రెడ్డి గారు అధ్యక్షులు అయిన తర్వాత ఈ 7 ఇయర్స్లో చాలా ప్రగతి సాధించింది. ఇప్పుడు నెట్వర్త్ వచ్చి ఒక 4 crores నెట్వర్త్కి వచ్చింది. అప్పుడు ఆయన టేక్ ఓవర్ చేసినప్పుడు 1 crore ఉండింది. ఇంకో 3 crores నెట్వర్త్ పెరిగింది. డిపాజిట్స్ పెరిగినాయి. డిపాజిట్స్ కూడా 30 కోట్ల వరకు వచ్చినాయి. లోన్స్ అవన్నీ కలిపి 50 కోట్ల వరకు టర్న్ ఓవర్ జరుగుతూ ఉంది. అదే సందర్భంలో ఇప్పుడు మొదటి బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేస్తూ ఉన్నారు తుర్కయాంజాల్లో. కొత్త బ్రాంచ్ కావాల్సిన అన్ని సేవలు ఇక్కడ ఈ ప్రాంతం వారికి తుర్కయాంజాల్ కానీ, ఇంజాపూర్ కానీ, ఇక్కడ బ్రాహ్మణపల్లి కానీ ఈ విలేజెస్కి సౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ గోల్డ్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్, పర్సనల్ లోన్స్, తర్వాత ఇల్లు కట్టుకోవడానికి, ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అన్ని రకాలైన లోన్లు ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ఒక నేషనలైజ్డ్ బ్యాంకు, కోఆపరేటివ్ బ్యాంకు చాలా తేడా ఉంది. నేషనలైజ్ బ్యాంక్ అప్రోచ్ కావాలంటే ఒక బ్యాంక్ మేనేజర్తో మాట్లాడాలన్నా, ఒక బ్రాంచ్లకు ఎంటర్ కావాలన్నా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఈ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో వీళ్ళంతా స్టాఫ్ కానీ, మేనేజ్మెంట్ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కస్టమర్కు ఏం అవసరం అనేది ఎక్కువ ఆలస్యం చేయకుండా, అంటే అక్కడనేమో ఒక స్టేజ్ వైజ్ ఉంటుంది కాబట్టి ఒక లోన్ అప్లై చేస్తే నెల రోజులు కావచ్చు, 2 నెలలు కావచ్చు. ఇక్కడ అట్లా ఉండదు. ఒక లోన్ వచ్చిందంటే ఒక 3-4 రోజులు, మ్యాక్సిమం 1 వీక్ లోపల అతను లోన్ ఇవ్వడమే జరుగుతుంది. దానికి దీనికి తేడా. నేను చెప్పిన సలహాలు సూచనలతోనే వాళ్ళు స్వీకరిస్తున్నారు, దాన్ని అమలు చేస్తున్నారు. బ్యాంకు కూడా గ్రోత్ కనిపిస్తూ ఉంది. సంతోషంగా ఉంది.